రాగజ్యోతి. రచన చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. చదువుతున్నది దేవి. 2వ ఎపిసోడు. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నవల్లోకి వెళ్దామా? తన పెళ్ళి అమ్మమ్మ కళ్ళారా చూస్తుంది, అది చాలా అనుకున్నాడు. కానీ ఆశ మెడలో తాళి కట్టినాక తనకు తెలియకుండానే ఏదో మార్పు జరిగింది. అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఆమె తనదైంది. రాత్రి అంత తేలిగ్గా ప్రతి విషయాన్ని తీసుకోలేకపోతున్నాడు. పెళ్ళైంది. ఆశతో స్నేహితుల మధ్య కూర్చున్నాడు. బంధువులు ఒక్కరొక్కరుగా పలకరించి పరిచయం చేసుకొని వెళ్ళారు. వాళ్ళు నవ్విస్తే నవ్వింది, మాట్లాడిస్తే మాట్లాడింది. ఆ మాత్రానికే సంతోషించాడు. ఆ సంతోషం మరెంతోసేపు ఉండలేదు. అటుగా వచ్చిన నీరజ వెంట వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. అమ్మమ్మ తన ఇంటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదామన్నాడు. ప్రయాణమైనాడు. అమ్మమ్మ వింతగా చూసింది. నీ భార్య అది, ఆమెను వదిలి నువ్వు వచ్చేస్తున్నావా అంది. పెళ్లి కూతురు బయలుదేరాలంటే మాటల, ఇప్పటికిప్పుడు ప్రయాణం కట్టమంటే ఎలాగా? వాళ్ళు తయారుగా ఉన్నారో లేదో. అమ్మమ్మ, నీ ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ నేను ప్రశాంతంగా ఉండమన్నాడు. పెళ్లి కూతురు వెంట ఉంటే ప్రశాంతంగా ఉంటుందా? నీ ఆరోగ్యం చక్కబడి డాక్టర్ పర్వాలేదన్నప్పుడు ఆశ మన ఇంటికి వస్తుంది. నవ్వుతూ అమ్మమ్మ వైపు చూశాడు. మాధవ, నా కోసం దేవతలు వస్తున్నారా? మీ తాతగారు నా కోసం ఎదురు చూస్తున్నారా? రాత్రి నిద్రలో చనిపోయాననే అనుకున్నా. ఎంతో మధురమైన సంగీతం వీణుల విందుగా వినిపించింది. ఆ సంగీతం వినిపిస్తున్న వైపుకే నా ఆత్మ పోవాలనుకుంది. కానీ నీ కళ్యాణం చూడంతే నా ప్రాణం పోతుంది. పోయి ఆ ప్రాణం తిరిగొచ్చింది. మరెంతో కాలం నేను బ్రతకను. నా పని పూర్తయింది. నా బాధ్యతలు తీరాయి. ఇక విశ్రాంతి తీసుకుంటాను. మాధవ, నీవు భార్యను తెచ్చుకో. మీ నాన్న, మీ తాతలు ఎప్పుడు ఇంటి ఇల్లాల్ని వదిలి ఉండలేదు. మీ అమ్మ, మీ నాన్న పెళ్ళైన నాటి నుంచి ఒక్కరోజు కూడా విడిగా ఉండలేదు. చావు కూడా వాళ్ళిద్దరిని వేరు చేయలేకపోయింది. ఒక్క కూతురు చనిపోయినందుకు బాధపడ్డాను. కానీ అది సుమంగళిగా భర్తతో కలిసిపోయినందుకు మనసారా సంతోషించాను. నన్ను ఒంటరిదానిగా చేసిపోక నిన్ను ఇచ్చిపోయింది. నేను నిన్ను ఒంటరివాణ్ణి చేయలేదు. ఆ మాటలు మాట్లాడినందుకు అలుపొచ్చినట్టు ఆయాసపడుతూ కళ్ళు మూసుకుంది. ఆశను రమ్మని కబురు పెట్టాడు. పెళ్లి కూతురు నిద్రపోతుందని చెప్పారు. తనే ఆశను వెతుక్కుంటూ రాక తప్పలేదు. నిద్రపోతూ వదిలినట్లు బయట కుర్చీళ్ళు సరిచేసుకొని కూర్చుంది. గాజులు గోళ్లను చూసుకుంటూ. ఆశ. మాధవ్ ఆ పేరును మనసులో అనుకొని పైకి అన్నాడు. కన్నులు పైకెత్తి అతన్ని చూసింది. కొత్తగా కనిపించాడు. ఒత్తైన వంకీల జుట్టు అదిమి దువ్వాడు. నిద్రలేని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ చూపుల వెనుక సుడులు తిరుగుతున్న బాధ ఏదో ఉంది అని అనిపిస్తోంది. నిండుగా ప్రశాంతంగా ఉన్నట్టున్నాడు. టెరికోట్ షర్టు, ప్యాంట్లో ఉన్నాడు. కాళ్ళకు చెప్పులున్నాయి. అవి హవాయి స్లిప్పర్స్ కానందుకు సంతోషించింది. ఆశ, నిన్ను వదిలి వెళ్ళాలనుకున్నాను. కానీ అమ్మమ్మ నిన్ను తీసుకురమ్మంది. తీసుకుపోవడం నా ధర్మం అంది. నిన్ను వదిలి వెళ్ళడానికి ఏ కారణం దొరకలేదు. ఆశ, అమ్మమ్మ ఎంతకాలమో ఉండదు. ఆమె ఉన్నంతకాలం నీవు నా దగ్గర ఉండక తప్పదు. ఆశ దేనికి బదులు చెప్పక తల వంచుకునే ఉంది. ఆశ, నీ స్వతంత్రానికి ఏమీ కొరతుండదు. నీ ఆత్మాభిమానం పోగొట్టుకునే అవసరం రాదని మాట ఇస్తున్నాను. నిద్రలో వదిన అనుకుని మాట్లాడిన మాటలన్నీ విన్నాడు కాబోలు. సిగ్గుతో ఆశ చెంపలు ఎరిపెక్కాయి. ఆశ, ప్లీజ్, లో గొంతుకుతో మెల్లిగా అన్నాడు. వస్తావా? తలూపింది ఆశ. థ్యాంక్స్. మరి మరొక గంటలో బయలుదేరగలవా? తల వంచుకొనే తలూపింది. వచ్చినంత మెత్తగా వెళ్ళిపోయాడు. ఆశలో మంకుతనం లేదు. చెప్పింది సహృదయంతో అర్థం చేసుకుంటుంది. చూస్తే మంచిదనిపించే అందమే కాదు, దానికి తగిన సున్నిత హృదయం, జాలిగుండ కలది అనుకున్నాడు. ఎండ చురుక్కుమంటూ ముఖం మీద పడుతుంటే ఆశకు మెలకు వచ్చింది. తల కింద దిండు ముఖం మీద లాక్కుంటూ అమ్మా అమ్మా అని పిలిచింది. ఆ పిలుపు కిటికీలోంచి పడుతున్న ఎండ మీద ఫిర్యాదు చేస్తున్నట్లుంది. అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు దిండు మెల్లగా తొలగించి ఆ గదిని కలియజూసింది. ఈ గది తానెప్పుడూ చూడలేదు. విశాలమైన గది. గోడలు లైట్ గ్రీన్ రంగులో కంటికి చల్లగా కనిపిస్తున్నాయి. వాకిలి తెరలు అదే రంగులో ఉన్నాయి. గోడకు ప్రకృతి దృశ్యాలున్న పటాలు తగిలించి ఉన్నాయి. బూరుగా దూది పరుపులపై మెత్తగా ఒత్తిగిల్లింది.
మంచం పక్కనున్న చిన్న టేబుల్ మీద ఉన్న గడియారం 9 గంటలు చూపిస్తోంది. నేను ఎక్కడున్నానో అనుకుంటూ లేచి కూర్చుంది. తలవైపు గోడకు అమర్చిన అలమరాలో పుస్తకాలున్నాయి. పడగెత్తి నిల్చున్న నాగరాజులాగా ఉంది టేబుల్ లాంతరు. కిటికీ దగ్గర మరో చిన్న టేబుల్, కుర్చీ ఉన్నాయి. రాసుకునే పరికరాలున్నాయి. ఒక ట్రేలో పెన్నులు, కలము కాక గమ్ము, గుండు సూదులు, పెన్సిల్స్, రబ్బర్తో సహా అన్నీ ఉన్నాయి. కార్డ్బోర్డ్ బాక్స్లో పోస్ట్ కవర్లు ఉన్నాయి. మరోపక్క బట్టల స్టాండ్ పైన విడిచిన పైజమా లాల్చి షర్టు ప్యాంటు ఉన్నాయి. పూర్తిగా మెలకు వచ్చినట్లు మంచం దిగింది. తనకు పెళ్ళయింది. అత్తారింటికి వచ్చింది. పచ్చటి కార్పెట్ పరిచినట్లు మొజాయిక్ నేల. ఇంటి మీద బెంగతో మనసు అదోలా ఉంది. అమ్మను చూడాలనిపించింది. వదిన మాటలు వినాలని, తను చెప్పే మాటలు అన్నయ్య ఎక్కడ వింటాడో అని హడిలిపోతూ, ఎప్పుడు ఏ గొడవ తెస్తుందో అని భయపడుతూ, తన తిరుగుబాటుతనాన్ని సమాధానపరుస్తూ మభ్యపెడుతూ, సంసారంలో కలతలు రాకుండా జాగ్రత్త పడే వదినను చూడాలనిపించింది. ఒక్కొక్కసారి ఆశ కోపం వచ్చి చేతిలో వస్తువులు విసిరి కొట్టేది, ఎగతాళి చేసేది. అన్నిటికీ మెత్తగా నవ్వేది వదిన. అమ్మ ఎప్పుడైనా వదిన మీద కోపం చేసుకుంటే అత్త ఒక ఇంటి కోడలే అని అమ్మను విసిగించేది. అమ్మ కోపం పోయి నవ్వేసేది. కొత్తల్లో అమ్మ రాగానే నీరజ నిల్చునేది. ఆ గదిలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు లేచేది. ఏంటో వదిన సిట్టు స్టాండు అలా అలవాటు చేయకు, ఒకరోజా 2 రోజులా అంటూ లేవబోతున్న వదిన్ని అదిమి పెట్టి కూర్చోబెడుతూ, అత్తను చూడగానే లేచి మర్యాద చూపడంలో గొప్పలేదు వదిన. అత్తని అమ్మలా మన్నించి యువతరంలోని యువతులు ఎంతగా ఎదిగారో చూపించాలి అని చెప్పేది ఆశ. అలాంటి మనసున్న ఆశ ఆ ఇంట్లో అందరిలో కలిసిపోయింది. ఆశ అత్తారింటికి ప్రయాణం అవుతుంటే అమ్మ కంటే ఎక్కువ వెక్కిళ్ళు పెట్టింది వదిన. అలా నీరజ ఏడుస్తుంటే చుట్టాలు ఆశ్చర్యంగా చూశారు. అమ్మ గదిలో గోడకు ఆనుకొని కూర్చుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి, కానీ కంటినీరు చెంపలు తాకలేదు. అమ్మలాగే అమ్మ ఎంతో ఆడంబరంగా ఆనందంగా ఉండేది. భర్త పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది. ఆ ఇంటి కోసం ఎంతో శ్రమ పడేది. కొత్త నగ చూస్తే చేయించుకునేదాకా వదిలేది కాదు. పిల్లలకి ఏం వచ్చినా మమకారంతో వెలవెల్లాడిపోయేది. సుఖ సౌభాగ్యాలు తన స్వంతంలాగా ప్రవర్తించేది. అలాంటి ఆమెను దేవుడు అధపాతాళానికి తొక్కేశాడు. భర్త చనిపోయాక ఏమిటి, నిన్న మొన్నటి వరకు అతి సుందరంగా ఉన్న ప్రపంచం ఇంత గాఢాంధకారంగా అయిపోయింది అని పిచ్చిగా చూసింది. రంగుల ప్రపంచమంతా శూన్యమైపోయింది. సుఖ సంతోషాలు శాశ్వతం అని అనుకుంది. ఆస్తి ఆడంబరాలు సంతోషాన్ని ఇస్తాయని భ్రమించింది. భర్తను తీసుకుపోయిన రోజున జీవితం గాలి బుడగ వంటిదని, ఏది స్వంతము శాశ్వతము కాదని తెలిసింది. 100 ఏళ్ళు కూడా ఉండని బ్రతుకు మీద తీపి, భర్త పిల్లల మీద మమకారం పెంచుకోవడం హాస్యాస్పదంగా అనిపించింది. ఆనాటి నుంచి జీవితాన్ని తేలిగ్గా తీసుకుంది. ఏ రోజైనా చచ్చిపోవడానికి తను సిద్ధమే అన్నట్టుండేది. దైవం మీద ఎక్కువ భక్తి చూపలేదు. పిల్లలపై మమకారం ప్రదర్శించలేదు. గంభీర మూర్తిలా ఉండేది. పిచ్చిగా అమ్మను ప్రేమిస్తూ అమ్మ అమ్మ అని ఖర్చుకుపోయే ఆశను ఆ ప్రేమ నుండి దూరంగా ఉంచాలని చూసేది. అతి ప్రేమ చూపలేదు, ముద్దు చేయలేదు. ఒకరోజు ఆశకు పెళ్ళవుతోంది, అత్తారింటికి వెళ్తుంది అని ఎప్పటి నుంచో సిద్ధపడుతున్న దానిలాగా ఉండేది. ఏడవడం, సంతోషించడం అంతవరకే మనం చేయగలిగింది. నిమిత్త మాతృలం అన్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఒక మాట కూడా చెప్పలేదు. అమ్మ మనసు ఎరిగిన ఆశ తన కంటనీరు ఇంకించుకుంటే గానీ తన దుఃఖాన్ని బయట పడనివ్వలేదు. అమ్మ దగ్గర మౌనంగా సెలవు తీసుకుంది. అమ్మ కన్నులు ఎర్రనైనాయి. తనకు తోడుగా అమ్మ రాదు. వదిన తనతో వస్తానన్నది. మిగిలిపోయిన పనులు వదిన దగ్గర ఉంటే కానీ కావు. వాళ్ళిద్దరూ రాలేనప్పుడు తోడు మరొకరు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని ఆశ వదినతో అంది. ఇంటి నుంచి వస్తున్నందుకు కలిగిన దుఃఖంలో ప్రయాణం ఎలా సాగిందో ఎలా వచ్చిందో గుర్తించనే లేదు. అమ్మమ్మని ఎత్తుకుని ఆమె గదిలో పడుకోబెట్టడానికి వెళ్ళాడు మాధవ్. పని మనిషి తనను ఈ గదిలోకి తీసుకొచ్చిందని ఆశకు జ్ఞాపకం వచ్చింది. ఆ గదికి ఆనుకొని బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలో నుంచి ఆ పక్క మరో గదిలోకి ద్వారం ఉంది. ఆ తలుపు తీస్తూ ఆ గదిలోకి చూసింది. ఆ గది కూడా ఈ గదిలానే ఉంది. గోడ్రేజ్ బీరువా,
కాక గోడలకి అమర్చిన అద్దాల బీరువాలు ఉన్నాయి. బల్ల మీద తన పెట్టెలున్నాయి. తేలిగ్గా నిట్టూర్చింది. ప్రాతకాల కార్యక్రమాలకు ఉపక్రమించింది. స్నానాల గది విశాలంగా ఉంది. గోడలు గ్లేజ్డ్ టైల్స్తో మెరిసిపోతూ శుభ్రంగా ఉన్నాయి. వాష్ బేసిన్ పైన అద్దం పక్కన అలమరాలో షాంపూ సీసాలు, సోపులు, ప్లాస్టిక్ బాక్సుల్లో కొత్త బ్రష్లు, టంగ్ క్లీనర్లు, దువ్వెన బ్రష్లు ఉన్నాయి. అత్యాధునికంగా ఉన్న ఆ గది బాత్రూంలా లేదు. అక్కడ కొన్ని పుస్తకాలు, పత్రికలు ఉన్నాయి. ఆశ చాలాసేపు స్నానాల గదిలో ఉండిపోయింది. బడలిక తీరిపోయి శరీరం తేలిగ్గా ఉంది. శుభ్రంగా సదుపాయంగా ఉన్న ఇల్లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించింది. తల దువ్వుకుంటూ ఉండగా పనిపిల్ల ట్రేలో టిఫిన్ తీసుకొని బల్ల మీద ఉంచింది. జుట్టు రబ్బర్ బ్యాండ్లో బంధించి కాఫీ కప్పు అందుకుంది. పనిపిల్ల నిర్భయంగా ఆశను నేరుగా చూడసాగింది. పట్టుమని 12 సంవత్సరాలు ఉంటాయో లేవో కానీ ఆ నిల్చున్న తీరులో పని వచ్చు, ఏ పనైనా చెయ్యగలను అన్నట్టు కొండంత ధీమాగా ఉంది. అమాయకత్వం లేదు. ప్రపంచం అంటే ఏంటో తెలిసినట్టుగా ఉంది. బయట కింద దాచుకోవాల్సినవి లేకపోయినా అప్పుడే చీరగట్టింది. పొట్టిగా సన్నగా ఉంది. నీ పేరేంటి? యశోద. మంచి పేరు. యశోద నవ్వుతూ నీవు మంచిగున్నావు అంది. థ్యాంక్స్ అంది ఆశ. నవ్వుతూ టిఫిన్ గిన్నెలపైన మూతలు తీసింది. ఇడ్లీ, చట్నీ, సాంబార్ చూస్తుంటే రుచిగా ఉన్నట్లున్నాయి. వంట కూడా తమరేనా? వంట యాదగిరి చేస్తాడు. శుభ్రంగా చేతులు కడుక్కొని చేస్తాడే. ఇడ్లీ తుంచుతూ అంది. రోజు నీళ్ళు ఓడుకుంటాడు. గుడ్ అంది. ఇంకా యశోద నా ఇంటి విషయాలు అడగాలనుకుంది. పనిపిల్లతో ఇలా కబుర్లు వేస్తే తన ఇంట్లో లాగా వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ టిఫిన్ తినడం పూర్తి చేసింది. చూడు యశోద, మరో కప్పు స్ట్రాంగ్ కాఫీ తెస్తావా? కాఫీ ఉంటే తెస్తా. సరే, వాళ్ళంతా నిద్రలేచారా? దొర నిద్రపోలేదుగా లేవడానికి. దొరసాని పేనం బాగాలేదుగా, డాక్టర్ వచ్చిండ్రు. ఆ వృద్ధురాలు ప్రయాణంలో మత్తుగా పడుకునే ఉంది. అప్పుడప్పుడు మాధవ అని పలకరింతగా అనడం తప్ప మరో మాట లేదు. ఆమె చావు బ్రతుకుల్లో ఉంది. ఇక్కడ తను హాయిగా విశ్రాంతిగా ఉంది. ఆ వృద్ధురాలు పెళ్ళి చూడడం మర్యాద అని ఆశ అనుకుని యశోదతో అమ్మమ్మ గదికి బయలుదేరింది. తన పడక గది నుంచి బయటకు వచ్చింది. ఆ గది లివింగ్ రూమ్ కాబోలు. సోఫాలు, కుర్చీలు ఉన్నాయి. హాల్ నుండి వరండాలోకి వచ్చింది. ఎత్తును బట్టి ఆ ఇల్లు గుట్ట మీద కట్టబడిందని గ్రహించింది. ఆవరణలో ఏవేవో మొక్కలు, చెట్లు ఉన్నాయి. గుట్ట కింద చుట్టూతా మామిడి తోట ఉంది. ఆ తోటలోకి పోవడానికి మంచి రోడ్డు బాట ఉంది. కన్నులెత్తి చూస్తే దూరంగా రద్దీగా ఉన్న రహదారి కనిపించింది. పరిగెత్తుపోతున్న వాహనాలు, తొందరగా పోతున్న మనుషులు కనిపించారు. ఎండమావి నీటి తెరలో పట్నం బయట కప్పుకొని ఉంది. ఆ తెరలో తెల్లగా అదో రకపు విమానంలాగా బిర్లా మందిర్ కనిపించింది. పొడుగ్గా ఉన్న వరండా వెనక భాగాన స్టోర్ రూమ్, వంటగదులు ఉన్నాయి. వాటికి సమీపంలో ఉన్న ఒక గదిలో అమ్మమ్మ ఉంది. ఆమె జబ్బుతో మంచంలో ఉన్న ఆ ఇంట్లో ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకుంటుంది. శబ్దాలను బట్టి వంటవాడు ఏం చేస్తుంది, ఏమి కింద పడేసింది గ్రహించి యాదు అని హెచ్చరిస్తుంది. ఆ అంట్ల వెధవ ఏం చేస్తున్నాడో చూసిరా యశోద అని సిఐడిగా యశోదను పంపుతుంది. అది చూసింది పూస గుచ్చినట్టు చెప్పేస్తుంది. దొరసానికి తన మీదే నమ్మకమని మురిసిపోతుంది. యశోద కాసేపు కనుమరుగైతే ఆ పోరి ఏం చేస్తోంది, ఎక్కడ పెత్తనాలు చేస్తోందిరా అని యాదగిరిని అడుగుతుంది. అది సరిగ్గా పనిచేయట్లేదని దాని మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్తాడు. అన్నిటికీ కొడుతుంది. వంటవాడు తనే పనివాళ్లలో ముఖ్యుడని అనుకుంటాడు. ఇలా ఒకరి మీద ఒకరిని సిఐడిగా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని గమనిస్తూ కాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చసాగింది. ఒక్క ఇంటి పనే కాదు, మామిడి తోట, పూతకొచ్చి అమ్మేసేదాకా తోట పని, ద్రాక్ష తోటల పనులు చూసుకుంటూ ఉండేది. పనివాళ్ళకి దగ్గరగా అందుబాటులో ఉండడానికి ఆ గదిలో నివాసం ఏర్పరచుకుంది. నవారు మంచం పైన తెల్లటి దుప్పటి మాత్రం ఉంది. తలవైపు ఎత్తుగా ఉంది. మంచం కింద బెడ్ ఫ్యాన్ ఉంది. ఆ బల్లపైన మందులు, టానిక్లు, సీసాలు ఉన్నాయి. మంచం కానుకొని స్టూల్ మీద మాధవ్ కూర్చునున్నాడు. అమ్మమ్మ చెయ్యి అతని చేతిలో ఉంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా ఉన్నా ఆమె ముఖం ప్రశాంతంగానే ఉంది.
ఆశ మాధవ్ దగ్గరగా నిల్చుంది. అలికిడికి తల తిప్పి చూశాడు. అతని ముఖం అలసటగా ఉంది. తల చెరిగి నుదుటి మీద పడుతోంది. ఇంకా నైట్ డ్రెస్లోనే ఉన్నాడు. సారీ, నీ విషయం ఏం చూడలేదు నచ్చుకుంటూ అన్నాడు. నేనే సారీ చెప్పాలి అలా నిద్రపోయినందుకు. నేను ఉంటాను, మీరు వెళ్ళండి మెల్లిగా అంది. అమ్మమ్మ చేతిని మెల్లిగా వదిలి థ్యాంక్స్, ఇప్పుడే వస్తాను అన్నాడు. అమ్మమ్మ కాస్త కదిలింది. ఆశ ఆమె చేతిని పట్టుకొని కూర్చుంది. ఆ చేతి వేళ్ళు పుల్లలాగా గట్టిగా ఉన్నాయి. చర్మం ముడతలు పడి ఎండిపోయినట్టుగా ఉంది. ఆ ముడతలు పిచ్చిగా గీసిన గీతల్లా ఉన్నాయి. తన చర్మం ఆరోగ్యంగా తరుణం వయసుతో నెగనెగలాడుతోంది. ఇలాంటి చర్మం వృద్ధాప్యంలో అలా మారుతుంది కాబోలు. అలా ముడతలు పడకముందే చచ్చిపోతే బాగుండు. వయసులో ముసలమ్మ అందంగా ఉండేదనుకుంటాను. వయసు పైబడ్డ కొద్దీ శరీరంలో కలిగే మార్పుకి ఆ మనిషికి ఏమనిపిస్తుందో చచ్చిపోతున్నట్లు ముందే కొందరికి తెలుస్తుంది. అప్పుడు వారి మనోభావాలు ఎలా ఉంటాయో. చాలామంది తమకు తెలియకుండానే కన్నీరు కారుస్తూ ఉంటారు. వారి ఆత్మీయులను వదిలిపోతున్నందుకో లేక వారి పాపకృత్యాలు తలంపు రావడం వలన అలా చేసి ఉండకపోతే బాగుండును అని పశ్చాత్తాప పడుతూ ఉంటారా? లేక వారి కోసం చేద్దామనుకున్నవి పూర్తిగా నెరవేర్చకపోతున్నందుక? ఆశ వృద్ధురాలి వైపు చూసింది. ఆమె కన్నులు తెరిచింది. ఆమె కనురెప్పలు లేచాయి. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తోచక ఇబ్బందిగా చూస్తున్న ఆశను చూసి చిన్నగా నవ్వింది. ఆమె బోసి నవ్వు పసిపాప నవ్వును గుర్తు తెచ్చింది. నీవు మాధవ్ భార్యవు కదూ? నన్ను తీసుకుపోవడానికి వచ్చిన దేవతం అనుకున్నాను. ఇంటి మీద నుంచి దిగివస్తున్న వెలుతురును చూశాను. ఆ వెలుతురులో నుండి నీవు వచ్చావనుకున్నాను. తల్లి, ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళిపోగలను. నా ఆత్మ ఆనందంగా ఉంది. వెళ్ళిపోవడానికి తొందరపడుతోంది. ఈ కట్టెలాంటి శరీరాన్ని వదిలేస్తాను. అంతలో డాక్టర్ ఏవో సూదులు వేయడం చూశాను. శరీరానికి అన్ని బంధనాలు తెంచుకుని పోతున్నాను. మాధవ్ అమ్మమ్మ అమ్మ అంటూ ఏడవడం చూశాను. అంతే, మెలకు వచ్చింది. మాధవ్ నన్ను పోనీయకుండా పట్టుకుంటున్నాడు. వాడికి పెళ్ళాం వచ్చింది, ఇంకా అమ్మమ్మ ఎందుకు? ఆశ ఆ వృద్ధురాలి మాటలు శ్రద్ధగా వింటోంది. చచ్చిపోయే ఆమె అనుభవం తాను విన్నది. ఇక వాడికి అమ్మమ్మ, అమ్మ, భార్య అన్నీ నీవే. ఏ కొరత రాకుండా చూసుకుంటావు కదూ? ఆశ చేతిలో ఉన్న ఆమె చెయ్యి బలహీనంగా కదిలింది. ఆడదానికి మగవాడు ఎంత అవసరమో మగవాడికి కూడా ఆడది అంతే అవసరం. కొన్నిసార్లు ఆడదానికంటే మగవాడే బలహీనుడు అనిపిస్తుంది. చిన్నప్పుడు తల్లి పోషణలో, వయసు వచ్చాక ప్రతి విషయంలో భార్య మీద ఆధారపడుతూ ఉంటాడు. మగవాడికి సంపాదించడమే తెలుసు. మా వారు లేకపోయినా ఈ వృద్ధాప్యంలో నేను జీవించగలిగాను. నేను లేకుండా ఆయన ఒక్కరోజు కూడా బ్రతుకులో నెగ్గుకు రాలేరు అని నాకు తెలుసు. ఆ ఒంటరితనం భరించి ఉండలేరు. మగవాళ్ళు అప్పుడప్పుడు ఏవో తప్పులు చేస్తుంటారు. వాళ్ళని క్షమించాలి కానీ వదిలేయకూడదు. కన్న కొడుకుని దిద్దుకున్నట్టే కట్టుకున్న భర్తను దిద్దుకోవాలి. ప్రేమకు లొంగనివాడు ఉండడు. లొంగని మూర్ఖుడికి గయ్యాళితనమే గురి. దానికి లొంగని బండవాణ్ణి మనమే కాదు భగవంతుడు కూడా ఏమీ చేయలేడని వదిలేసుకోవచ్చు. కనుక అమ్మ అమ్మమ్మ లేని లోటు నువ్వు కనిపించనీయకు. వాడి బాగోగులు నువ్వు చూస్తావు కదూ. ఈ కాలానికి తగినట్టుగా ఇద్దరినీ వాడికివ్వు. అలా ఆయాసపడుతూ చెప్తూ దుప్పటి కింద తడిమి చేతికి అందిన తాళాల గుత్తి అందుకొని ఆశ చేతికి ఇచ్చింది. ఈ ఇంటి కోడలికి దేనికి కొరత ఉండదు. నీ భర్తను సంతోషపెట్టు. ఆ సంతోషంలో సుఖంగా జీవించు. నీవు బ్రతికినంతకాలం సుమంగళిగా ఉంటావు. ఆమె చెయ్యి చాపింది. అప్రయత్నంగా ఆమె చేతిలో చెయ్యి వేయబోతుంటే ఆశ వెనకనే ఉన్న మాధవ్ చప్పున అమ్మమ్మ చెయ్యి అందుకున్నాడు. ఆశ చెయ్యి మాధవ్ చెయ్యి మీద పడింది. అలా మరణ పడకలో ఉన్న ఆమెకు ప్రమాణం చేసే స్థితి నుంచి తప్పించాడు. మాధవ్ అమ్మమ్మ మాటలన్నీ విన్నాడు. దుఃఖంతో గుండె బరువెక్కింది. గొంతులో ఉండ చుట్టుకుపోయినట్లుంది. మాధవా, నన్ను పోనీరా. నీ ప్రేమతో నన్ను లాగేస్తున్నావు. పుట్టినవాడు చచ్చిపోతాడని తెలుసు. ఆ తెలిసిన నిజానికి దుఃఖం ఎందుకు? మాధవ్ చెంపలపై అతనికి తెలియకుండానే కన్నీరు కారిపోతోంది. అమ్మమ్మ కంటినీరు కన్ను కొనలోంచి జారిపోతున్నాయి. పిచ్చినాయన,
చచ్చిపోవడం అంటే మళ్ళీ మరో దగ్గర బ్రతకడానికే ప్రయాణం. ఈ వడలిన శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ఎక్కడో పుట్టడానికే పోతాం. ఈ వృద్ధ శరీరాన్ని వదిలేయాలని ఉంది. నీ భార్యలా అందంగా మరో దగ్గర కాదు కాదు, నీకే పుడతాను. మరో జన్మంటూ లేకుంటే పోనీ. ఈ బాధ, ఈ దుఃఖం, ఆకలి దప్పులు లేని పై లోకంలో ఉండడానికి పోతాను. అంతేకాదు, ఆత్మకి చావు లేదురా మాధవా. మాధవా, నీ కంటనీరు నేను చూడలేను. నేను పోయాక నీవు ఏడవకూడదు. ఎవ్వరిని ఏడవనివ్వకు. ప్రయాణం ముగించి వెళ్ళిపోతున్నాను. అంతవరకు అంత తెలివిగా మాట్లాడిన ఆమె మత్తులాంటి నిద్రలోకి జారిపోతుంటే నోట్లో తులసి తీర్థం పాలు పోశారు. గుటక వేస్తుండగానే ఊపిరి ఆగిపోయింది. టవల్తో అమ్మమ్మ ముఖాన్ని తుడుస్తూ ఆమె హృదయంపై వాలిపోయాడు. మాధవ్ భుజాల కదలిక చూసి ఏడుస్తున్నాడని గ్రహించింది. ఆమె శరీరాన్ని వదిలిన ఆత్మ మాధవ్ దుఃఖాన్ని చూసి తను దుఃఖపడుతూ ఆ గదిలోనే ఉంటుంది అనిపించింది ఆశకు. అనునయంగా మాధవ్ తలపై చేయేసింది. ఎడబాటు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ దుఃఖం ఎల్లప్పుడూ ఉండదు. గాయం మానినట్లు అది మాసిపోతుంది. మాధవ్ ఏడవడం సహజం అని అమ్మమ్మ ఆత్మ తెలుసుకుని వెళ్ళిపోతుంది అని ఆశ తలచింది. మాధవ్ పెళ్ళికి వచ్చినట్లు బంధుమిత్రులు అమ్మమ్మ చావుకొచ్చారు. మాధవ్ ఎవ్వరినీ ఏడవనివ్వలేదు. అమ్మమ్మకి ఇష్టం లేదు అని ఏడ్చేవాళ్ళని అప్పటికప్పుడు కన్నీరు తుడుచుకునేలాగా చేసేవాడు. ఆమె అంతిమ యాత్ర ఘనంగా చేశాడు. వచ్చిన వాళ్ళు పెద్ద దినానికి వస్తామని చెప్పి వెళ్ళారు. ఆశ అమ్మమ్మగారు అన్నగారులు వచ్చారు. వదిన రాలేదే అని అడిగింది. నీవు ఇటు రాగానే తనకు బెంగగా ఉందని పుట్టింటికి వెళ్ళిందని అమ్మ మెల్లిగా చెప్పింది. అమ్మా, నేను వస్తాను, నాకు కూడా బెంగగా ఉంది, తిరుగు ప్రయాణం అవుతున్న అమ్మతో అంది. ఆ అబ్బాయి కష్టంలో ఉంటే వదిలొస్తావా? కూతురి వైపు చూసింది. చిన్న పిల్లలాగా అమ్మ వైపు చూస్తోంది. జింక కళ్ళలాగా ఆశ కళ్ళు జాలిగా చూస్తున్నాయి. ఆ తల్లి హృదయం మెత్తపడింది. మాధవ్ ఒప్పుకుంటే అమ్మ తీసుకుపోతుంది. హుషారుగా మాధవ్ దగ్గరికి వెళ్ళింది. పడగదిలో బల్ల ముందు కుర్చీలో కూర్చునున్నాడు. తల చెదిరి ఉంది. చెంపలపై 3 రోజులు గడ్డం పెరిగింది. నలిగి మెత్తగా ఉన్నాడు. ఏదో వ్రాసుకుంటూ ఆశ రాకతో తల తిప్పి చూశాడు. అమ్మమ్మ ముద్దుల మనవడు దీనంగా ఉన్నాడు. ఇలా ఉన్న మనవడిని చూస్తే ఆమె మనసు ఎలా ఉంటుందో. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. వారి వారి పనులను వారి ఇళ్లను వదులుకొని మరొకరింట్లో ఎందుకుంటారు? మెల్లిగా వచ్చి బల్ల దగ్గర నుంచుంది. కనులు కిందకి వాల్చి, అమ్మ ప్రయాణం అవుతోంది. నేను ఆశ మాట ముగించకముందే అమ్మని కొన్ని రోజులు ఉండమను అనిల్ చెప్పాడు. అమ్మ కోసం యాత్రా స్పెషల్లో టికెట్ కొన్నట్ట. అమ్మ స్నేహితులు ఎవరో పోతున్నారు, వారితో కలిసిపోతుంది, అందుకే అమ్మని తీసుకుపోతున్నానని చెప్పాడు. ఆశ అమ్మని షిర్డీకి వెళ్ళాలనుకుంది. ఆమె అనారోగ్యం వెళ్ళనివ్వలేదు. ముందు మనం షిర్డీకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తాం. నీవు ఏ స్థలాలు చూసావు? నేనా? మాధవ్ వైపు చూసి నవ్వింది. 2 బుగ్గల పైన చక్కని సొట్టలు పడ్డాయి. ఆ డింపుల్స్ని అతడు అప్పుడే చూశాడు. ఆ ఊరు తప్ప ఏ ఊరు చూడలేదు. చిన్నప్పుడు ఎప్పుడో మద్రాసు వెళ్ళాను. అలాగా షిర్డీ నుంచి మరెక్కడికైనా వెళ్దాం. ఇంటికి వెళ్తాను అని అడగడానికి వచ్చింది. ఇతనేమో షిర్డీకి వెళ్దాం అంటున్నాడు. మాధవ్తో ఒంటరిగా ఎలా వెళ్తుంది? మాధవ్ని తన భర్తలాగా చూడలేదు, కానీ రాను అని చెప్పలేకపోయింది. అమ్మమ్మ పోయినందుకు దిగులుగా ఉన్నాడు. దుఃఖంలో అలా వెళ్ళి తిరిగి రావాలని ఉన్నట్టుంది. ఎవరికైనా ఒంటరిగా ఉంటే మరీ దిగులుగా ఉండవచ్చును, కానీ ఎలా? ఆలోచనలో ఉన్న ఆశను చూశాడు. ఆశ, నాతో రావడానికి భయపడుతున్నావా? నీవు ఇవ్వందే బలవంతంగా నీ నుంచి నేను ఏది తీసుకోను. నా నుంచి నీకు హాని రాదు. నీకు నీ శీలానికి ఏ ఆపద రాదు. నువ్వు ఎప్పుడు భయపడొద్దు. నీకు ఇష్టం లేకుండా అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకోక తప్పలేదు. అయితే రామారావు వచ్చినప్పుడు నన్ను పంపిస్తారా? తల వంచుకొని అడగలేక అడిగింది. అలా అడుగుతుంటే సిగ్గేసింది. మాధవ్ శరీరం బిర్ర బిగుసుకుపోవడం ఆశ గమనించలేదు. కళ్ళు మూసుకొని నుదుటిపై చేయి ఉంచుకున్నాడు. నీకు పెళ్ళైనట్టు అతనికి తెలుసా? రాశాను. ఆశ, ముందే అతనితో ఎందుకు పోలేదు? నీకు నాకు ఈ బాధ ఉండేది కాదు. రామానికి వాళ్ళ అమ్మంటే భయం.
పైగా ఉద్యోగం లేదు. ట్రైనింగ్ అని ఇంగ్లాండ్ వెళ్ళాడు. తర్వాత న్యూయార్క్లో ఉద్యోగం వస్తుందట. వాళ్ళు మెల్లగా సంభాషించుకుంటున్నట్లుగా అమ్మ ఆశ అని అన్నయ్య బయట నుంచి పిలిచాడు. భయంగా అటు చూస్తూ, ఈ విషయాలన్నీ అన్నయ్యతో చెప్పరు కదూ అంది. తెలిస్తే ఏమంటాడు? అమ్మో, ఇంకేమైనా ఉందా? గుండెల మీద చేసుకుంది భయంగా. అనిల్ మళ్ళీ పిలిచాడు. అని బదులిచ్చింది మాధవ్ వైపు చూస్తూ. అనిల్ ఆ గదిలోకి వచ్చాడు. షిర్డీ సాయిబాబా ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఊరు లేదు, పేరు లేదు. వారి తల్లి తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు. సాయి అని షిర్డీ వాసులు పిలుచుకున్నారు. కబీర్ భగీరథి నది దగ్గర దొరికినట్టు 16 సంవత్సరాల అందమైన ఫకీరు బాలుడు షిర్డీలో వేప చెట్టు కింద ఆసనం వేసుకొని కూర్చుని ఉండగా మొట్టమొదట షిర్డీ పురజనులు చూశారు. అతను నివాసం ఏర్పరచుకున్నది ఒక మసీదులో. ఎప్పుడూ అల్లా మాలిక్ అని స్మరిస్తూ ఉంటే ఈ బాలుడు లక్షలాది ప్రజల హృదయాలను తన భక్తిభావంతో ఆకట్టుకున్నాడు. హిందూ ముస్లింల ఒక దగ్గర చేర్చి భక్తితో ఏకత్వం చూపించిన మహాత్ముడు. హిందూ ముస్లింల షిర్డీ పుణ్యక్షేత్రం అయింది. షిర్డీ సాయిబాబా సమాధిని దర్శించి పూజించారు. ఆయన తిరిగిన ఆ స్థలం పవిత్రమైంది. వేప చెట్టు, ఆయన ఉన్న చావడి ఆశా మాధవులు చూశారు. ప్రయాణంలో వారిద్దరి మధ్య కొత్తపోయి చనువు ఏర్పడింది. ఇంతవరకు మాధవ్ స్వతంత్రుడు. ఎక్కడికైనా ఎంత దూరమైనా నిశ్చింతగా ప్రయాణం చేసి వచ్చేవాడు. ఇప్పుడు ఆశను వెంటబెట్టుకొని ప్రయాణం చేయడం కొత్తగా ఉండడమే కాదు, బాధ్యత కూడా పైన పడింది. ప్రయాణం సౌకర్యంగా జరగడానికి ముందే ఏర్పాట్లు చేయడం, ఆశ అవసరాలేంటో చూడడం కొత్త అనుభవాలు. బిఏ చదివిన ఆశ స్వంతంగా ఏది చేయలేదు. కాఫీ తాగుతావా అంటే తాగుతానన్నట్టుగా తలూపుతుంది. ప్లాట్ఫామ్ చివరికి ఆ చివరనున్న కాఫీ స్టాల్కి రమ్మంటే కళ్ళు పెద్దవి చేసి రైళ్ళు వెళ్ళిపోతుందేమో అంటుంది. చాలా టైం ఉంది. సన్నని హాసరేఖ కన్నుల్లో తళుక్కుమంటుండగా అన్నాడు. రద్దీలో ఎక్కడ తప్పిపోతుందో అన్నట్టుగా మాధవ్ వెంట నడుస్తూ కాస్త ఎడమైన కన్నులు మాధవ్ వీపును చూస్తూ ఉంటాయి. ఆశ చూపులు గుచ్చుకున్నట్టు మాధవ్ నడక వేగం తగ్గిస్తాడు. కాఫీ తీసుకుంటూ గబుక్కున మాధవ్ వైపు తిరిగి అంది. అదో విజిల్ వేస్తున్నట్టున్నారు. రైలు వెళ్ళిపోతుందేమో. మనం రైలు కోసం కాదు, ఇంకా 15 నిమిషాలుంది. మెల్లిగా తాగు అన్నాడు మాధవ్. కూర్చుని విసుగు పుట్టి ఏదైనా స్టేషన్లో రైలు దిగుతుంటే దిగుతున్నారా అంటూ తిరిగి రైలు ఎక్కేదాకా కనిపెట్టుకుని ఉంటుంది. ఒకసారి మాధవ్ ఎక్కకముందే రైలు కదిలింది. కెవ్వుమన్నట్టు మాధవ్ మాధవ్ అని అరిచేసింది. ఆశ భయానికి నవ్వుతూ నింపాదిగా కదిలే రైల్లో ఎక్కుతూ ఆశ వైపు చూశాడు. ఆ కళ్ళల్లో కనపడిన భయాన్ని చూసి అయ్యో ఆశ అనుకున్నాడు. అప్పటి నుంచి మాటిమాటికి రైలు దిగడం మానేశాడు. తలుపు దగ్గర నుంచున్నాడు. అక్కడ వద్దు పడిపోతారేమో అంటున్న ఆశ వైపు చూశాడు. అలా పడిపోయి చనిపోతే నీకే లాభం. ఆశ, నాకున్నదంతా నీదవుతుంది, నీవు కోరుకున్న వాడిని చేసుకుంటావు అని అందామనుకున్నాడు. కానీ అనలేకపోయాడు. ఆశకు అలాంటి ఆలోచనలు ఉండవని గ్రహించాడు. కానీ ఈ చిన్న చిన్న అనుభవాలు పదిలపరుచుకునే అంత మధురంగా ఉన్న బాధను కలిగిస్తున్నాయి. ఆశ అనుకున్నా అనుకోకపోయినా ఇది వారి హనీమూన్. ఎంతో మధురంగా గడిచిపోవలసిన తన బ్రతుకు ఆదిలోనే చేదును కలిగించింది. పెళ్ళైన తను బ్రహ్మచారి. ఈ పరీక్ష ఎన్నాళ్ళో ఎక్కడో ఉన్నవాడిని ప్రేమించింది. అతను వచ్చినప్పుడు పంపాలి అని అడుగుతుంది తన భార్య. ఏ మగవాడికి ఇలాంటి స్థితి ఉండదు. ఇలాంటి భార్యను ఏం చేయాలి? తన కర్తవ్యం ఏంటి అని మాధవ్ ఆలోచించసాగాడు. ఆశ అంతగా ప్రేమించిన ఆ రామారావు ఎలాంటివాడు? మంచివాడేనా? పెళ్ళైన ఆమెను తిరిగి వెళ్ళడానికి ఎంత విశాల హృదయం ఉండాలి, అంత ధైర్యమూ ఉండాలి. ఆశ పిచ్చిగా అతన్ని నమ్మలేదు కదా. అతను తిరిగి రాకపోతే వచ్చిన పెళ్లి చేసుకుంటాడని నమ్మకం ఏముంది? అతను నిరాకరిస్తే అప్పుడు ఆశ స్థితి ఏంటి అని మాధవ్ తలుస్తూ కిటికీకి తల ఆనించి కళ్ళు మూసుకున్న ఆశను చూశాడు. పచ్చటి మొహంలో నల్లని పొడవాటి కనురెప్పల నీడ చెంపల మీద పడుతోంది. ఆశను పరికించి చూసే కొలది కొత్తగా ఏదో వింతగా అనుభూతి కలుగుతోందే కానీ అయిష్టత అసహ్యం లాంటివి తెచ్చుకుందామన్నా రావడం లేదు. తను చూడని ఆ రామారావు మీద ఈర్ష్య కలగసాగిందేమిటి అని మాధవ్ ప్రశ్నించుకున్నాడు.
వెన్నెల రాత్రుల కంటే చీకటి రాత్రులు రొమాంటిక్గా ఉంటాయి. చీకటి రాత్రిలోనే ఆకాశంలో చుక్కల్ని పోగు చేసుకుని నీలం చీరలో పొంగుల్ని దాచుకున్న అభిసారికలాగా అందంగా కనిపిస్తుంది. శుభదినం స్వాతంత్ర్యం వచ్చిన రోజున అని గుర్తు చేస్తున్నట్టు రాజనగర్లో ప్రభుత్వ భవనాలు దీపాలతో అలంకరించారు. పార్కుల్లో రత్నాలు వైడూర్యాలు పండించినట్లు ఆ దివ్య దీపాల భ్రమ గొలుపుతున్నాయి. ఆకాశానికి దగ్గరగా నక్షత్రాల పందిరి కింద నిత్యము సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నట్టుగా కాంతి పుంజాలను వెదజల్లుతున్న బిర్లా మందిర్ వైకుంఠాన్ని గుర్తు చేస్తోంది. అలాంటి సమయాన ప్రియమైన మనిషి చెంత ఉంటే అందమైన రాత్రిని సొంతం చేసుకోవచ్చు. ఆమె మేడ మీద నుంచి భాగ్యనగర శోభను చూస్తోంది. ఈ ఇంటి నుంచి తను ఎప్పుడో వెళ్ళిపోదామనుకుంది. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక పని అడ్డొస్తూ పోలేకపోతోంది. వారం రోజులు ఇంట్లో లేకపోయేటప్పటికి పనివాళ్ళు ఇంటిని సత్రం చేశారు. పచ్చగా నెగనెగలాడుతున్న మొక్కలు వాడి తలలు వంచాయి. అడిగితే యాదగిరి ఏవో సాకులు చెప్తాడు. యశోద లేదు, వచ్చి 2 రోజులయ్యి. అది ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎదురుగా నిల్చుంది. దాని ముఖం కళగా ఉంది. కట్టిన చీర కొత్తది, నలిగింది. చేతులకి కాళ్ళకి ఉన్న వెండి సొమ్ములు బరువుగా ఉన్నాయనిపిస్తోంది. యశోద, చెట్లన్నీ ఎండబెట్టావు, ఎక్కడికి వెళ్ళావు? మేము వచ్చేదాకా ఆగకపోయావా? బ్రూకుటి ముడిచి అడిగింది కోపంగా. వాళ్ళు ఆగలేదండి, ముహూర్తం పెట్టారండి. ఎవరికి? నాకేనండి. పెళ్ళైంది అంటూ తాళిబట్టు చూపిస్తూ వంగి దండం పెట్టింది. అయితే నీవు ఇక పని చేయవా? అత్తారింటికి పోతావా? వాడు కూడా ఏడుకే వచ్చాడండి. వాడా? వాడు వీడు అనకూడదు, మా వారు శ్రీవారు అనాలి తెలుసా? సరే సరే, చెట్లకు నీళ్లు పోయి మాలిని పెట్టాలి అని తలుస్తూ వెనక్కి తిరిగింది. వరండాలో మాధవ్ నిల్చుని వారి సంభాషణ వింటున్నాడు. ఆశ లోనికి పోతూ మాధవ్ అదోలా చూశాడు. ఎందుకు అని అనుకుంది. ఆశ దానికి 50 రూపాయలు ఇవ్వు అని ఇంగ్లీష్లో చెప్పాడు. ఈ ఇంటికి ఒక ఆడదిక్కు ఎంతైనా అవసరం. మాధవ్ ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోడు, ఏమీ తెలియదు. టేబుల్పై భోజనం సర్ది పిలిస్తే వచ్చి తింటాడు. ఎప్పుడూ బిజీగా ఆఫీస్ పనిలో ఉంటాడు. మరి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.